రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని గాంధీజీ కలలు కన్నట్లుగా తీర్చిదిద్దుతామని అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని అంటోంది. ఇక సినీ హీరో మహేష్ బాబు దత్తత తీసుకున్న సిద్ధపూర్ గ్రామాన్ని మోడల్ విలేజ్ డెవలప్మెంట్ కు సహకరిస్తామని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్. మహేష్ దత్తత తీసుకున్న గ్రామం సిద్దాపూర్ విలేజ్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. సిద్దాపూర్ అభివృద్ధి కోసం ఎలాంటి సదుపాయాలైనా కల్పిస్తామన్నారు మినిస్టర్ జూపల్లి. సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా చేయాలనేటువంటి ప్రయత్నంతో ముందుకు వచ్చినందుకు మొదటగా నమ్రత గారిని మహేష్ బాబు గారిని అభినందిస్తా ఉన్నాను. ప్రభుత్వం తరఫు నుంచి నమ్రత గారు కోరిన విధంగా ఈ సిద్దాపూర్ గ్రామానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామం స్వయం సమృద్ధి సాధించాలనేటువంటి దానికి అనుగుణంగా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ముందుకు పోవడం. సిద్దాపూర్ ను మోడల్ అండ్ స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దుతామన్నారు నమ్రత. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తాగునీరు, విద్యుత్ సబ్స్టేషన్, ఇంటింటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. I'm really happy to meet Minister Garu today, Sridevi Garu here, and it's a very encouraging and fabulous meeting we had. Sir is going to give us the funding that we need for making Siddhapuram a smart village and a model town for all of Telangana. We're looking forward to do whatever we can to make this a model village. బహిరంగ మలమూత్ర విసర్జనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు మహబూబ్ నగర్ కలెక్టర్ శ్రీదేవి. సిద్దాపూర్ స్కూల్లో కంప్యూటర్ ట్రైనర్ ను నియమించామని చెప్పారు. మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. నమ్రత శిరోడ్కర్ గారు విలేజ్ 2 సార్లు విజిట్ చేసి అక్కడ మన పిల్లలకి హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే అక్కడ అవేర్నెస్ బిల్డప్ చేయడానికి అక్కడ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజ్ చేసుకోవడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. హెల్త్ అండ్ శానిటేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గ్రామజ్యోతి స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలని చెప్పి ఆలోచన. మన స్మార్ట్ స్కూల్ లాగా తీర్చిదిద్దడానికి అక్కడ ఒక కంప్యూటర్ ల్యాబొరేటరీ యాజ్ వెల్ యాజ్ స్మార్ట్ క్లాస్ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఆవిడకి అభినందనలు తెలియజేస్తున్నాను. సిద్దాపూర్ అభివృద్ధికి సహకారం అందిస్తామని నమ్రతకు హామీ ఇచ్చారు మంత్రి జూపల్లి. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఆమెతో డిస్కస్ చేశారు.